జియో ఫోన్ ఫ్రీ కేవలం 1500 కడితే చాలు అరచేతిలో విశ్వాన్ని చూపే ఫోన్ వచ్చేసింది. అంబానీ ప్రకటించిన ఈ ఆఫర్ ఇప్పుడు మొబైల్ కంపెనీలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇన్ని ఫీచర్స్ తో 1500 రూపాయలకి ఫోన్ వస్తుంటే మిగతా కంపెనీలెందుకు 6, 7, 8 వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి? ఇదే ఇప్పుడు కామన్ మ్యాన్ క్వశ్చన్. అలా మొదలైన ఈ ప్రశ్న కంపెనీలకు తాకింది. జియో ఫోన్ ప్రకటన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఫోన్ అమ్మకాలు పడిపోయాయి. దీని నుంచి బయటపడేందుకు కొత్త స్కీమ్స్ ప్రకటించబోతున్నాయి మొబైల్ తయారీ కంపెనీలు. శాంసంగ్, మైక్రోమాక్స్, మొటరోలా, షియోమి, ఒప్పో, వివో, సెల్కాన్ లాంటి మొబైల్ తయారీ కంపెనీలు ఇప్పుడు ధరలను తగ్గించే పనిలో ఉన్నాయి. ఆయా కంపెనీల ఫోన్లు ప్రస్తుతం కనీసంగా 3000 రూపాయలుగా ఉంది. కొంచెం మంచిది అనుకుంటే కనీసంగా 6000 రూపాయలు పెట్టాల్సిందే. ప్రస్తుతం మార్కెట్ లో దొరుకుతున్న స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తోనే జియో ఫ్రీగా ఇస్తోంది. దీంతో ఆయా కంపెనీలు వాటి ధరలను 30 నుంచి 40% తగ్గించనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. అంటే 3000 రూపాయల స్మార్ట్ ఫోన్ రేపు 2000కే దొరికే అవకాశం ఉంది. ఇప్పటికే 5000 నుంచి 10,000 రూపాయల మధ్య ఉన్న స్మార్ట్ ఫోన్ ధరలు కూడా 20% వరకు తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు. కొత్త స్టాక్ లో ఈ ధరలు ఉండొచ్చని, మరో 15 రోజులాగితే ఓ క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. జియో ఫోన్ లాంచింగ్ అయిన ఆగస్టు 15వ తేదీ కంటే ముందే మిగతా మొబైల్ కంపెనీలు ధరలను తగ్గించటం మాత్రం ఖాయమంటున్నారు విశ్లేషకులు. అతి చౌకగా వస్తున్న జియో ఫోన్ శాంసంగ్, ఇంటెక్స్, లావా వంటి భారతీయ ఫీచర్ ఫోన్ యాజమాన్యాలపై ఇప్పటికే ఒత్తిడి పెరిగింది అంటున్నారు టెక్ రీసెర్చ్ సంస్థ స్ట్రాటజీ ఎనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మావస్టన్. నోకియా ఫోన్ బ్రాండ్ హక్కులు తీసుకున్న ఫిన్నిష్ సంస్థ ఈ ఏడాది 999 రూపాయలకే నోకియా 3310 లేటెస్ట్ వెర్షన్ విడుదల చేసినప్పటికీ దేశంలో ఇప్పటికీ అందరికీ అందుబాటులో లేదు. అందులో 4G లేదు. అదే జియోలో 1500 రూపాయల రిఫండబుల్ డిపాజిట్ తో ఫ్రీగానే ప్రతి వారం 50 లక్షల ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇది నోకియాకు భారీ దెబ్బ అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే జియో సిమ్ తో డేటా ఛార్జీలు దిగివస్తే ఫోన్ తో స్మార్ట్ ఫోన్ల ధరలు దిగివస్తున్నాయి. వినియోగదారులకు మాత్రం లాభమే కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.